హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు హరిప్రసాద్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్. సో హైదరాబాద్కి సంబంధించి లేటెస్ట్ డెవలప్మెంట్స్, అదేవిధంగా గవర్నమెంట్ తీసుకునే లేటెస్ట్ నిర్ణయాలు, సో ఇవన్నీ మీకు ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా రెగ్యులర్గా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో నాకు మంచి రెస్పాన్స్ కూడా మీ నుంచి రావడం జరిగింది. సో చాలామంది నాకు కాల్స్ కూడా చేశారండి. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ప్రజెంట్ అంటే ఈరోజు నేను మీ ముందుకు తీసుకొచ్చిన లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే, మన హైదరాబాద్కి సంబంధించి, హైదరాబాద్ గ్రోత్కి సంబంధించి, సో ఫ్యూచర్లో రాబోయే రీజనల్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో, ఆ రీజనల్ రింగ్ రోడ్ చుట్టూ మనకి ఒక రింగ్ రైల్ అనేది రాబోతుంది. అంటే దాదాపుగా మనకి రీజనల్ రింగ్ రోడ్ ఆల్మోస్ట్ ఒక 350 కిలోమీటర్ల వరకు త్రిబుల్ అనేది వస్తుంది. సో ఆ త్రిబుల్ పరిధి నుంచి ఒక 3 నుంచి 5 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఒక రింగ్ రైల్ కనెక్టివిటీ కూడా ఉండాలి అని గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకోవడం జరిగింది. సో దానికి సంబంధించి గతంలోనే దక్షిణ మధ్య రైల్వే కూడా సర్వే కూడా స్టార్ట్ చేయడం జరిగింది. సో ల్యాండ్ అక్విజిషన్కి సంబంధించి సో ఆ సర్వే కూడా మొత్తం కంప్లీట్ అయిపోయి, సో డిపిఆర్ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా మొత్తం రావడం జరిగింది. అయితే ఈ రీజనల్ రింగ్ లైన్కి సంబంధించి సో 3 అలైన్మెంట్స్ తీసుకురావడం జరిగింది. సో అందులో ఫైనల్గా 392 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉన్న అలైన్మెంట్ని ఫైనలైజ్ చేయడం అనేది జరిగింది. సో సౌత్ సెంట్రల్ రైల్వే సో దీనికి సంబంధించిన డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ని కూడా సెంట్రల్ రైల్వే బోర్డు కూడా సబ్మిట్ చేయడం అనేది జరిగింది. సో ఒకసారి ఈ డిపిఆర్ కనుక ఫైనలైజ్ అయిపోయి, సో టెండర్స్ కనుక పిలిచారనుకోండి, ఆ తర్వాత మనకు త్రిబులర్స్తో పాటు ప్యారలల్గా ఈ రైల్వేకి సంబంధించిన వర్క్ కూడా స్టార్ట్ అయ్యే అవకాశం అనేది 100% ఉంటుందండి. సో ఇది హైదరాబాద్ రియల్ ఎస్టేట్కి సంబంధించి, హైదరాబాద్ గ్రోత్కి సంబంధించి చాలా మేజర్ డెవలప్మెంట్గా మనం చెప్పుకోవచ్చును, అండ్ మేజర్ గేమ్ చేంజర్గా కూడా మనం చెప్పుకోవచ్చును సో ఫ్యూచర్లో. సో ఎందుకంటే సో ట్రాన్స్పోర్టేషన్ అనేది పెరుగుతుంది. సో హైదరాబాద్ చుట్టూ ప్రజెంట్ మనకున్న ఇన్నర్ రింగ్ రోడే కాకుండా ఇన్నర్ రింగ్ రోడ్తో పాటు అవుటర్ రింగ్ రోడ్, సో అవుటర్ రింగ్ రోడ్ తర్వాత రీజనల్ రింగ్ రోడ్, సో ఇట్లా ట్రాన్స్పోర్టేషన్ కనెక్టివిటీ అనేది చుట్టూ పెరగడం జరుగుతుంది. సో దీనివల్ల ఎక్కువగా ఇండస్ట్రీస్ రావడానికి అవకాశం అనేది ఉంటుంది. సో ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం కనుక చూసుకుంటే 8 జిల్లాలు, అదేవిధంగా 14 మండలాలు మరియు మొత్తం 26 రైల్వే స్టేషన్లు అనేవి ఇందులో రాబోతున్నాయండి. సో దీనికి టోటల్గా అయ్యే ఖర్చు వచ్చేసి దాదాపుగా 12,070 కోట్లు ఖర్చు అవ్వడం జరుగుతుంది. సో ఇందులో మనకి మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండ, యాదాద్రి భువనగిరి డిస్టిక్, అదేవిధంగా సిద్దిపేట, సో ఈ జిల్లాల నుంచి ఈ రైల్వే లింక్ కనెక్టివిటీ అనేది రాబోతుంది సో భవిష్యత్తులో. సో ఇటువంటి రైల్వే లింక్ అనేది మరి ఏ సిటీకి లేదండి. సో ఇండియాలో ఉన్న ఏ సిటీతో మీరు కంపారిజన్ చేసుకున్నా కానీ అది కేవలం హైదరాబాద్కి మాత్రమే స్పెషల్ అని చెప్పుకోవచ్చును. అండ్ దేశంలో ఇటువంటి రైల్వే లింక్ రావడం అంటే ఒక సిటీ సరౌండింగ్ చుట్టూ సో ఒక రైల్వే రావడం అనేది కూడా ఇదే మొట్టమొదటిసారి అని మనం చెప్పుకోవచ్చును. సో దీని ద్వారా ఏంటంటే మనకు ట్రాన్స్పోర్టేషన్ అనేది ఈజీగా అవుతుంది, అండ్ డిస్టిక్ టు డిస్టిక్ కనెక్టివిటీ కూడా పెరుగుతుంది, అండ్ హైదరాబాద్కి వచ్చే కనెక్టివిటీ కూడా ఇంకా ఈజీగా అయ్యే అవకాశం అనేది ఉంటుందండి. సో ఇదండి ఈ రీజనల్ రింగ్ లైన్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. సో ఇటువంటి అప్డేట్స్ని రెగ్యులర్గా మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. సో దానికి మీ నుంచి కావాల్సింది ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రమే అండి. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.